మార్కెట్ ఇదే టైం స్టార్ట్ అవుతుందండి డైలీ, అదే ప్రతి గురువారం కూడా 2 గంటల నుంచి తెల్లవారుజాముల. ఉదయం 2:30 నుంచి స్టార్ట్ అవుద్ది ఈ సంత. చూడొచ్చు అందరూ ఫుల్ గా మఫ్లర్స్ వేసుకుని, మంచు కూడా మీకు క్లియర్ గా చూడొచ్చు మంచు పొర ఎలా పడుతుంది అనేది. ఇప్పుడు టైం అయితే చూడండి 4:48 అయింది. ఇంకో చూడండి ఇంకా చంద్రుడు అయితే ఎక్కడ ఉన్నాడు, బట్ ఇక్కడ చూసేటప్పటికి మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో నేను అర్ధరాత్రి జరిగేటటువంటి ఒక సంత గురించి అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ప్రోమోలో స్టార్టింగ్ వీడియో క్లిప్స్లో మీరు చూసే ఉంటారు. ఈ సంత అర్ధరాత్రి 2ంటికి స్టార్ట్ అవుతుంది, ఉదయం 9-9:30 వరకు జరుగుతుంది. ఈ వీడియో చేయమని చెప్పి చాలామంది గిరిజన ప్రాంతాల్లో ఉండే ఫ్రెండ్స్, అలాగే తెలిసిన సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఈ సంత అర్ధరాత్రి 2ంటికి స్టార్ట్ అయ్యి ఉదయం 9-10 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంతలో గిరిజనుల్ని మధ్యవర్తులైనటువంటి దళారులు కానీ మధ్యవర్తులు కానీ ఎలా మోసం చేస్తారు, అసలు గిరిజన ఉత్పత్తులు అంతంత దూరాల నుంచి వాళ్ళు ఎలా మోసుకొస్తారు, అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ సంతలో ఉండబోతున్నాయి. అలాగే ఈ వీడియోకి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఈ వీడియో లెంత్ అనేది ఆల్మోస్ట్ నేను 3 to 4 hours వీడియో అయితే తీయడం జరిగింది ఆల్మోస్ట్. సో ఒకటే వీడియోనైతే పెట్టడం అయితే చాలా కష్టంగా ఉంది. సో దీన్ని పార్ట్ 1, పార్ట్ 2గా అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. సో 2 పార్ట్స్ని అయితే కనుక కంప్లీట్గా చూడండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇక్కడ నుంచి అయితే కనుక ఇప్పుడు చూస్తున్నారు కదా, డిజిటెక్ వాళ్ళ మైక్ అయితే యూస్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోలో నేనైతే కనుక చాలా తక్కువగా కనపడతాను, ఎందుకంటే మొబైల్ కెమెరా బ్యాక్ కెమెరా యూస్ చేసి మాత్రం వీడియో అంతా నైట్ టైం అయితే తీయడం జరిగింది. ఎందుకంటే నైట్ హెవీ ఫాగ్ ఉండడం వల్ల అయితే కనుక ఫ్రంట్ వీడియోనే వస్తుంది. ఈ వీడియోలో నేను చాలా తక్కువ అయితే కనపడతాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఎలా చెప్తున్నారు ఇది? బత్తా 1000 రూపాయలా మొత్తం అంతా కదా? బస్తా 1000 రూపాయలా? ఓకే, చూస్తున్నారు కదా ఎన్ని బ్లూ కలర్ దుంపలు అని చెప్పాను కదా, ఇవి కూడా పింక్ కలర్. ఏమన్నా అరటికాయలు చూడండి. మార్కెట్ లో ఎర్లీ మార్నింగ్ 2-2:30 నుంచి మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ చూడండి బేరసారాలు జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. నేను ఇంతకుముందు చాలా సార్లు మార్కెట్లకు వెళ్ళాను, కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి అయితే ఎప్పుడు వెళ్ళింది లేదు. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఏరియాలో పువ్వులు కూడా చూడండి ఒకసారి, పువ్వులు కూడా వస్తున్నాయి ఇక్కడ మనకి. చూడండి ఆవిడ చూడండి నెత్తి మీద ఎలా పెట్టుకుని వెళ్తుందో, ఈవిడ కొనుక్కుంది 3 కాయలు కూడా. ఇక్కడ బొబ్బర్లు అంటారు కదా, పచ్చి బొబ్బర్లు అని చెప్పి, ఇవి పచ్చి బొబ్బర్లు. అలాగే ఇవి కర్ర పండ్లు ఐ థింక్ అలా ఉంది. ఇవన్నీ మొత్తం కూడా క్యాబేజీ, క్యారెట్, అలాగే కాలీఫ్లవర్. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు కనిపించేటటువంటి ఈ శామదుంపలు ఇవే ఉన్నాయన్నమాట. రోడ్డుకి ఇరువైపులా కూడా ఇంక ఇదే జరుగుతూ ఉంటది. గురువారం వచ్చిందంటే అసలు ఇక్కడ మార్కెట్ కిక్కిరిసిపోద్ది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఎప్పటికప్పుడు ఆటోలు, వ్యాన్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఉత్పత్తులను అందరూ కూడా కిందకంటే బయట తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, చూద్దాం. చింతకాయలు అనుకుంటుంది, పచ్చి చింతకాయలు. పచ్చి చింతకాయలు చూడండి, ఇదంతా పచ్చి చింతకాయ అనమాట. మార్కెట్ లో కిందకి వెళ్ళిపోతుంది అంతా కూడా. సారీ, ఇక్కడ చూడండి ఉసిరికాయ అంటారు కదా, కొండ ఉసిరికాయని. అదే కొండ ఉసిరికాయలు ఎంత అది అది చెప్తున్నారు, ఇదంతా చెప్తున్నారు అంటున్నాను. 1200 చెప్పారా? 800 అయితే ఇచ్చేస్తారు. ఓకే చూడండి, ఇప్పుడు 1200 చెప్తుందంట. అడి ఉసిరికాయలు, మనకి కొండ ఉసిరికాయలు అంటారు కదా అవి. ఇవన్నీ కూడా పచ్చి చింతకాయలు. అన్నయ్య వాళ్ళందరూ కూడా దూరం నుంచి వచ్చారు. మా అన్నయ్య ఎవరు స్మార్ట్ ఫోన్ కూడా ఎర్లీ మార్నింగ్ గట్టిగా వాడుతున్నాడు. ఇది నారింజకాయలు అన్నయ్య, కమలకాయలా? ఓకే,
మాట్లాడుతుంటే పొగ అయితే భయంకరంగా వస్తుందండి. ఇక్కడ మీరు పండించినవి ఇవి? మీరు పండించేదే? ఆహా. కాసినకాయలే మీ దగ్గర? కాసినకాయలే. ఇవన్నీ కమలాకాయలేనా? ఇంకా ఒకటి ఓపెన్ చేయొచ్చా? ఒకటి ఎడదీసి చూడొచ్చా? చూస్తున్నారు కదా వీళ్ళు ఏ రకమైన మందులు గట్ట వేయకుండా. ఓకే, పట్టుకెళ్ళ చూపించు. వీళ్ళు ఏ రకమైన మందులు ఏది వేయకుండా పండించినటువంటి అడవి మన్యంలో పండినటువంటి కమలాకాయలు నేచురల్ అన్నమాట. మీరు ఏ రకమైన మందులు ఏవి కూడా వేయకుండా పండించినవి. నేచురల్ గా దీని ఫ్లేవర్ గానీ అంతా చాలా నేచురల్ గా ఉంది. ఎంత కడుతున్నారు అన్న 2 బొట్లు? ఇంకా అడగలేదు. మామూలుగా ప్రతి గురువారం తీసుకొస్తారా దీని సంతకి? ఓకే, చాలా బాగుంది భయ్య. స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. భయ్య ఇంకా పట్టుకో, నేను తిన్నానంటే ఇక్కడ నుంచి వెళ్ళను. ఇంకా పెండ్లం అనుకుంటుంది. ఇంకా పెండ్లం అక్క ఇది ఎంత అక్క బుట్ట? అది 250 చెప్తున్నారు అక్క. అక్క అయితే 250 చెప్తుందంట బుట్ట. పువ్వులు. ఈ కోడిని కూడా తీసుకొచ్చారు. అక్క కోడి ఎంత అక్క? 1500 ఎట్టుగా చెప్తుంది అక్క రేట్లు. మార్కెట్ లోకి వచ్చేటటువంటి ట్రైబల్ ఉత్పత్తులను అయితే కొనడానికి అయితే ఎలా ఆటోల మీద ఎగబడుతున్నారో మీరు చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ ఆటోలో వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అయితే కనుక తీసుకుంటారు అనమాట. ప్రజెంట్ అయితే ఆటో ఖాళీ అయిపోయింది. అసలు ఈ ఆటోలో ఏమొచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గుమ్మడికాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కి. ఇక్కడ చూడండి పువ్వులు, బంతి పువ్వులు, ఇవి బొబ్బర్లు తీసుకొచ్చారు మనోళ్ళు. ఆటోలో దిగినట్టు కొనేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తీసినట్టయితే ఎవరికాళ్ళు కొనేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ 4:30కి మార్కెట్ జరిగేది. ఈ ప్లేస్ ఏంటి, ఏరియా ఏంటనేది క్లియర్ గా మీకు వీడియోలో ముందు చెప్తా. అయిపోయింది. ఇక్కడైతే కనుక మాల అయిపోయింది. ఈ మాలను అయితే ఆంటీ అయితే కొనేసుకున్నారు. ఇవన్నీ కంప్లీట్ గా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అడ్డాకులు. ఇక్కడ నుంచి చూస్తే ఇదేంటి పోయేది? దుంపలా? ఏం దుంపలు ఇవి అక్క? ఏం దుంపలు అక్క ఇవి? నాగల దుంపలా? కూర దుంపలా? ఇది మామూలు పసుపేనా? అల్లం కూడా వస్తుందా ఇక్కడికి? అది పెండ్లం అది. ఓకే, మీరు కర్ర పెండ్లం అని చూస్తూ ఉంటారు కదా, కర్ర పెండ్లం అన్నమాట ఇది. తీసుకొని ఉడకబెట్టుకోవచ్చండి. ఎందుక మీ కింద పెండ్లాలు ఇలా తొక్కతో ఉడకబెడతారండి. పులిసేసి ఉడకబెట్టాలి. ఓకే, నార్మల్ ఇక్కడ మీరు పండించే అల్లమేనా ఇది? మీరు పండించారు? ఓకే, ఎంత చెప్తున్నారు అది? 2000 రూపాయలు. భయ్య ఎన్ని కేజీలు ఉంటుంది భయ్య రఫ్గా? రెండు ఒక 60 కేజీలు ఈజీగా ఉంటుంది అనుకుంటా, 2 కలిపి. ఇది కూర వండుకునేది నాకు. ఇది కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది భూమిలో నుంచి తవ్వి తెస్తారు. అది బాగా లోతుగా ఉంటుంది అంటారు. ఇదేనది. ఓకే, ఏం పేరు అక్క అన్నారు దీని పేరు? నాగల దుంపలు. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మార్కెట్ లోకి అయితే వచ్చిన పసుపు అన్నమాట. ఇవి మీకు కొంచెం క్లియర్ గా కనపడుతుంది. కింద వరకు పెట్టి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇవి నాగల దుంపలు అంట. ఇవి భూమిలో నుంచి తవ్వి తీస్తారని చెప్పి అయితే అంటున్నారు. వీటిని కూరకైతే మన కంద ఆ మాదిరిగానైతే దీన్ని వాడతారు. ఇవన్నీ కూడా నాగల దుంపలు. తర్వాత పసుపు. ఇవన్నీ కూడా చూస్తే క్యారెట్ అనుకుంటా. క్యారెట్ ఇది. ఇవన్నీ కూడా మళ్ళీ చూడండి. మళ్ళీ ఇక్కడ క్యారెట్ అయితే వచ్చింది. ఈ సీజన్ లో గట్టిగా దొరుకుతుంది అన్న క్యారెట్? పట్టుకోండి. ఈ సీజన్ లోనే క్యారెట్ ఎక్కువ దొరుకుతాయండి. ఎక్కువగా దొరుకుతాయా? ఎలా చెప్తున్నారు భయ్ ఇది ఇప్పుడైతే? అంటే రైతులు అయితే 1300 అంటున్నారండి. ఓకే,
వీళ్ళంతా రైతులు. మీరు బయట నుంచి వచ్చారా, కొనుక్కోవడానికి వచ్చారా? మేము మీరు ఏంటండి? నాగల దుంపలు ఇవి తీసుకొచ్చున్నాం అండి మేము. నాగల దుంపలు. అవునండి. నాగల దుంపలు అంటే అవి భూమిలోనే దొరుకుతాయి. ఇటువంటివి అండి. అది ఎక్కడ ఉన్నాయి కదా అవి, అక్కడ ఉన్నాయి అవేనా నాగల దుంపలు అంటే? అవి భూమిలో దొరుకుతాయి, బాగా లోతులో ఉంటాయండి. లోతులో అంటే లోతులో ఉంటాయండి, తవ్వి తీయాలి. తవ్వి తీయాలి. ఓకే. ఎలా పడుతుంది అది? బస్తా లెక్కన ఇస్తారా, కేజీ లెక్కన ఇస్తారా? కేజీ లెక్క అండి. కేజీ లెక్కన అమ్ముతారా? ప్రస్తుతానికి కేజీ 15 రూపాయలు, అలాగే 18 రూపాయలు అలాగే ఉన్నాయి. మామూలుగా మన ఏమంటారు కంద గట్ట ఉంటది కదా, అలాగే ఉంటదా? అవునండి, కంద మోడల్ ఉంటుంది. అన్నప్పుడు ప్రతి గురువారం కూడా ఇలా తెల్లవారుజామున 2-2:30 జరుగుతుంది మార్కెట్. జరుగుతుంది. ఇంక ఇలాగే ఉంటారు జనం? ఇలాగే ఉంటదండి మార్కెట్, తెల్లవారి వరకు ఇలాగే ఉంటదండి. తెల్లవారి వరకు కూడా. వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ, వేరే 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 ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళ వీళ్ళంతా కూడా? వేరే వేరే ఊరు నుంచి. ఎన్ని గ్రామాల నుంచి వస్తారు ఇక్కడికి? కొండ గ్రామాలు అయితే మన కొండ గ్రామాల చుట్టుపక్కల ఒక 20-30 మినిమం 30 గ్రామాల నుంచి వస్తారు. 30 నుంచి 40 గ్రామాలు ఈజీగా ప్రజలు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పండించే పంటలు గానీ, వాళ్ళు వేసే పంటలు గానీ, వాళ్ళ దగ్గర పండే పువ్వులు ఏ దొరికినా తీసుకొస్తారు. ఈ సంతకి తీసుకొస్తారు. ఈ చుట్టుపక్కల జరిగే పెద్ద సంతలు ఏముంటాయి భయ? ఇంకా ఇది ఒకటేనా? మంగళవారం లోతుగడ్డ జంక్షన్ ఒకటి. లోతుగడ్డ జంక్షన్. ఓకే. ఇక్కడ ఈ అన్నయ్య చూడండి, పైనాపిల్ కాయలు, తర్వాత కూర గుమ్మడికాయలు అంటారు కదా, ఇది చూడండి. నా మోకాలు ఎత్తుంది. అమ్మో, నా మోకాలు ఎత్తుంది. ఇది చూడండి, మోకాలు ఎత్తున్న కూర గుమ్మడి తీసుకొచ్చాడు అన్నయ్య. చూడొచ్చు, మార్కెట్ లోకి వచ్చినటువంటి ఫ్రెష్ క్యారెట్ అనమాట. నార్మల్ గా లేదు, నా చెయ్యి అంత బాగుంది ఆల్మోస్ట్. అనే ఇదేంటనే కొత్తిమీర కట్ట ఎంత? కట్ట 10 రూపాయలా? పెద్దది ఇది? ఇదంతా క్యాబేజీనా? ఓకే. ఈ క్వాలిటీ కనపడుతుంది కదా, ఈ సాలిడ్ క్వాలిటీ ఉన్న ఈ క్యారెట్ ని ఆల్మోస్ట్ 10 kgs ఉంది. దీన్ని మన వాళ్ళు 250 నుంచి 300 చెప్తుంటే 100-120 రూపాయలు అడుగుతున్నారు దీన్ని. ఎర్లీ మార్నింగ్ జరిగే మార్కెట్ చూడండి ఒకసారి. ఇదంతా కూడా బ్లూ కలర్ దుంప ఉంది కదా, బ్లూ కలర్ దుంప. అది బ్లూ కలర్ దుంప. అది మన శామ దుంపలు, చిలకడ దుంపలు అంటాం కదా, అది పింక్ కలర్ దుంప. అది చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కంప్లీట్ గా దుంపలు ఇవి, బ్లూ కలర్ ఉండేటటువంటి దుంపలు ఇవి. ఇది చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారెట్, అలాగే చిలకడ దుంపలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా దుంపలేనా ఉన్నాయి ఇవన్నీ కూడా? ఇదేందన్న, ఇది కూడా దుంపేనా? ఇది క్యారెటా? ఇదేందన్న, బొబ్బర్లా ఏమంటారు? బొబ్బర్లేనా? ఎలాగా? కట్ట 20. వీళ్ళంతా కూడా ఇక్కడ జరిగేటటువంటి సంతకి ఎర్లీ మార్నింగ్, అంటే ఉదయం తెల్లారుజాములో 2:30 నుంచి ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు. చూడండి, అంత చీకటిగా ఉందో చుట్టూరు అంతా కూడా. తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే జరుగుతుంది సంత. కానీ ఎక్కువ దళారులు మోసం చేసే టైం అయితే ఈ ఎర్లీ మార్నింగ్ టైం అనమాట. అలాగే పువ్వులు కూడా, ఈ ఏరియాలో దొరికే పువ్వులు, గుమ్మడికాయలు, చిలకడ దుంపలు, అడ్డాకులు అనుకుంటా, అడ్డాకులు కూడా తీసుకొచ్చారు. వెరైటీగా చూడండి బాబాయ్, టీఎం ఎత్తున్నాడు ఈ హడావిడిలో. ఎవరు పంచాయతీలు వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా. మనం ఫ్రంట్ క్యామ్ లో ఏం వీడియో చేయలేం కాబట్టి కొన్ని బ్యాక్ క్యామ్ లో చూపిస్తున్నాం అంతే. ఏంటన్నా ఇవి దుంపలా? ఎంత చెప్తున్నారు? బత్త 600? గుమ్మడికాయలు చూడండి,
పెద్ద ఎవరో చూడండి చిన్నాళ్ళకి ఇలాగా ఏరేరి కొంటారు అయ్యా అది అంత చిన్నదైనా వేసాయి. ఎర్లీ మార్నింగ్ జరిగే ఈ సంతకి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గిరిజన ప్రజలు ఇక్కడ జరిగేటటువంటి సంతలో వాళ్ళ ఏరియాలో పండేటటువంటి పువ్వులు కానీ అల్లం కానీ ఇదేంటక్క అల్లమేనా అది? పసుపా? ఓకే, ఎంత బాక్స్? ఒక బాక్స్ వచ్చి ఎంత చెప్తున్నారు? బాక్స్ మొత్తం 200. ఆ బాక్స్ మొత్తం 200. బాక్స్ మొత్తం కలిపి ఎన్ని కేజీలు ఉంటుంది అది? ఓకే, 20 కేజీలు. 20 కేజీలు పసుపు ఉంటుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లబ్బంగి, ఇదే ఏరియా. ఓకే, ఈ పువ్వులు కూడా ఇక్కడ లోకల్లో పండినాయనా? ఓకే, కడియం నర్సరీలో పండినట్టున్నాయి ఏకంగా. మన కడియం నర్సరీలో చూస్తారు కదా, ఆ క్వాలిటీ పూలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి అక్క ఇది? నూకలా? బియ్యం నూకలా? ఇదేం దుంపలు ఇవి? కూరపెండలు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గిరిజన మహిళలు అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఏరియాల్లో దొరికేటటువంటి అరటికాయలు, కూర అరటికాయలు, పండు అరటికాయల దగ్గర నుంచి పువ్వులు, తర్వాత పెండలం దుంపలు, ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూడొచ్చు. పచ్చి బొబ్బర్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ చూస్తే కనుక పచ్చి గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఈ దుంపలు చూడండి, సైజ్ అయితే కనుక వేరే లెవెల్లో అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా బేరసారాలు జరిగే టైం అన్నమాట ఇది. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 3-4 అవుతుంటే ఇప్పుడే ఇలా ఉంటే అసలు మార్నింగ్ టైంకి అసలు ఏమన్నా ఉంచుతారో మొత్తం లెగిసిపోతే కూడా తెలియట్లేదు. ఇవన్నీ కూడా పువ్వులు, దుంపలు ఇవే జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాలో పండేవన్నీ తీసుకొస్తున్నారు ఇక్కడికి. క్రౌడ్ చూడండి ఒకసారి, బా ఏమన్నా ఉందా క్రౌడ్. అసలు ఫేస్ అయితే ఎందుకు చూపించట్లేదని చాలా మంది అడగొచ్చు. బట్ ఈ చీకట్లో ఏం చూపించినా ఏం కనపడదు కాబట్టి వీళ్ళంతా ఇవన్నీ టమాటాలు, ఇవన్నీ కూడా టమాటాలు అన్నమాట. చూడండి, ఇవన్నీ వీళ్ళు మందులు ఏమీ వేయకుండా పండించేటటువంటి టమాటా అన్నమాట, నేచురల్ గా పండించేది కదా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ జరిగేటటువంటి సంతలో జరిగే బేరసారాలు అన్నమాట. వీళ్ళు ఒక్కొక్కటి 700 నుంచి 800 అలా చెప్తున్నారు. బట్ ఇక్కడ మనం బయట సిటీస్ లో దొరికే పళ్ళకి ఇక్కడ దొరికే పళ్ళకి చాలా వేరియేషన్ ఉంది చూడండి. ఆ క్వాలిటీలో కానీ షైనింగ్ లో కానీ. సింపుల్ గా ఒక ఫ్రూట్ ని చూస్తే న్యాచురల్ గా బయట ఉంటే కనుక ఫుల్ గా షైనింగ్ వచ్చేసి ఉంటది. ఇది చూడండి న్యాచురల్ గా అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ కానీ ఏది వేయరు. అలాగే హోటల్స్ లో వాడేటటువంటి అడ్డాకులు ఇవి. తర్వాత గుమ్మడికాయలు. ట్రాఫిక్ చూడండి, అప్పుడే ఈ సంత కి ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది అనమాట చాలా వరకు. ఇది చాలా ఫేమస్ సంత. ఈ ప్రాంతంలో దొరికేటటువంటి పైనాపిల్స్ అన్నమాట. ఇంకా పూర్తిగా అయితే తయారవలేదు, బేరం అయితే ప్రజెంట్ అయితే అయిపోయిందంట. ఇక్కడ చూడండి బేరసారాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఇచ్చేసే డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి ఇవ్వాల్సినవి వీళ్ళు చూసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, క్రౌడ్ అయితే నిమిషానికి పెరుగుతుంది. ఇవన్నీ కూడా పాపం వీళ్ళు గిరిజన ప్రాంతాల్లో నుంచి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వస్తారు యాక్చువల్ గా. అంటే ముల్లంగా? ఓకే, మీరే పండిస్తారా ఇది కూడా? ఈ లోకల్లోనే పండిస్తారా ఇది కూడా? ఈ వీడియోలో ముందు చెప్పినట్టుగానే ఈ వీడియోకి అయితే పార్ట్ 2 ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైన కవర్ చేశాను. ఇక్కడ కంప్లీట్గా ఈ సంతనైతే కనుక నైట్ 2కి ఇక్కడికి నేను వచ్చాను అనమాట. నైట్ 2 నుంచి మార్నింగ్ 9:30 వరకు ఎంత కంటెంట్ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ కంటెంట్ అంతా కూడా ఒక్క వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి దీన్ని పార్ట్ 1, పార్ట్ 2గా నేనైతే కనుక డివైడ్ చేస్తాను. అలాగే మీ అందరి సపోర్ట్ ఇంతకాలం నాకు ఎలా ఉందో అలాగే మున్ముందు కూడా ఉంటుందని అయితే నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. కీప్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియో అయితే కనుక మరింత బాగుంటుంది అనమాట. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీతోనే ఉంటా, మీ మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్.